హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. వాషియో వాషి ఓజీ మూవీ గురించి ఈరోజు తెలుసుకుందామండి. చాలా సూపర్ గా ఉంది సినిమా. థియేటర్లోనే వెళ్ళి చూడండి. కాపీరైట్ మూవీ ఎక్కడ చూడొద్దండి, అంత బాగుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది. కొద్దిగానే స్టోరీ ఉన్నా కూడా ఆ అమ్మాయి ఎక్సలెంట్ గా చేసింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, అబ్బా, ఈ సినిమా మొత్తం ఆయన ప్రతి ఫ్రేమ్ లోనూ అద్దరు కొట్టారని చెప్పొచ్చు. అంత బాగా చేశారు యాక్షన్. విలన్ కూడా బాగానే యాక్షన్ చేశారు. వీళ్ళకందరు కాదు కానీ అంత సినిమా స్టోరీని తినేసాడంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ సినిమా అసలు ఇంతకు ముందు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి మూవీ చేయలేదు. పంజాబ్ ఒక రకంగా గ్యాంగ్స్టర్ మూవీ అయినా కూడా, కానీ దీని దరిదాపులో కూడా ఆ సినిమా రాలేదన్నమాట. అంత బాగా తీశాడు. అసలు ఈ ట్రిప్ కొట్టినట్టే, ఇంకా మొత్తం అన్ని రికార్డు బ్రేక్ అంతే ఈ సినిమా. ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ రివ్యూస్ చూడొద్దండి. రివ్యూస్ చూసి సినిమాని చూడొద్దండి. మీకు నచ్చదు రివ్యూ చూసినారంటే కనుక థియేటర్కి వెళ్ళండి. ఫుల్ ఆ స్పీకర్ల మధ్యలో కూర్చొని చూసారంటే ఆ సౌండ్, తమన్ మ్యూజిక్ అమేజింగ్ అండి. ఇంకా అక్కడ ఇవే దీని ముందర పనికిరాదు. అంత హైలైట్ గా మూవీ అయితే ఉంటుందన్నమాట. థియేటర్ లో వెళ్ళి చూస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. తమిళ ఇంగ్లీష్ చూడొద్దండి. సినిమా గ్యాంగ్స్టర్ మూవీ అంటే గ్యాంగ్స్టర్ మూవీ, వైలెన్స్ అంటే అంత వైలెన్స్ ఉంటుంది, కానీ చూసేదానికి బాగుంటుంది అనమాట. కాబట్టి మీరు సినిమాని బయట ఎక్కడ చూడొద్దండి, థియేటర్ లో మాత్రమే వెళ్ళి చూడండి. సూపర్ మూవీ అండి. సుజిత్ చెప్పాలంటే ఫ్యాన్ బాయ్ అనమాట. ఫ్యాన్ బాయ్ ఒక హీరోకి ఫ్యాన్ గా ఉండేవాడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా సుజిత్ అయితే దీంట్లో చూపించాడని చెప్పొచ్చు. అంత బాగా తీశాడండి. సినిమా ఎక్కడే కానీ తగ్గనే లేదని చెప్పొచ్చు. అంత బాగుంది. మీరు అందరూ థియేటర్ వెళ్ళి చూడండి. స్టోరీ గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సినిమా చూసి మీరు కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు సినిమా చూసిన తర్వాతనే చెప్పండి. వీళ్ళది రివ్యూలు చూసి మీరు ఏ కమెంట్ చేయదండి. సినిమా చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. దాని తర్వాత నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు సినిమా నచ్చిందా లేదని. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వీడియో అందరూ చూడండి, అందరూ సినిమాకి వెళ్ళండి. థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి.